మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జూన్ 2024 సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసం మనకి రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 1వ తారీఖు మేషరాశిలోకి పగలు 3:37 ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా జూన్ 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం, మనకి ఈ మాసాంతం తర్వాత అయిన శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ 12వ తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి కన్యలోను సంచారం. చంద్రుడు ఈ మాసమంతా కూడా ఉత్తరాభద్ర నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తుంది. సింహరాశికి రాశ్యాధిపతి వచ్చి రవి. జూన్ మాసంలో సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ కొంత వీళ్ళకి ఒడిదుడుకులు ఏర్పడడం, చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతున్నా కూడా వీళ్ళకి ఏదైనా సమాజపరంగా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మిత్రుల ద్వారా కావచ్చు ఏర్పడే కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే మాట్లాడే తీరు వల్ల కావచ్చు, లేకపోతే వ్యవహార శైలిలో లోపం వల్ల కావచ్చు, చిన్న చిన్న అవమానాలు, అపనిందలు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడకుండా ఇక్కడ ఎంతవరకు పనిని మనం పూర్తి చేసుకోగలం అనే వ్యవహారం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలే కానీ అక్కడ గొడవని పెద్ద చేసుకోవడం, లేకపోతే మాట అనుకోవడం ద్వారా మీకు అసలు పని అంటే అడకెక్కడం అనేది జరుగుతుంది. అంటే అసలు వ్యవహారం ఏమీ జరగదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారంలో రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళలో లాభాల కోసం చవి చూడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానికోసం ప్రయత్నాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులు, రైతులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా శ్రద్ధ పెట్టి వహించాలి. వాళ్ళకి శ్రద్ధ అనేది లేకపోతే మాత్రం కాస్త కొంచెం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది కాస్త కష్టం అవుతుంది. కాబట్టి విద్యా రంగాల్లో ఉండేవాడు కావచ్చు, విదేశీ విద్య కోసం కావచ్చు, దూర విద్య కోసం కావచ్చు, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధ అనేది అవసరం. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ కళా రంగాల్లో, మీడియా రంగంలో ఉన్న వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా సామాన్యంగా ఉన్నా కూడా మధ్యలో వాటికి సంబంధించిన ఏవైతే టిప్స్ కావచ్చు, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా చేయడం ద్వారా ఆరోగ్యం అనేది కాస్త మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పెద్ద ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. చిన్న పొరపచ్చాలు ఏర్పడడం, అలాగే వీళ్ళకి కొంత ఏదైతే భాగస్వామి పరంగా వచ్చే చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు ఇలాంటివి కూడా ఎక్కువగా కనపడుతూ ఉండడం, ఆర్థికపరమైన వ్యవహారాలలో ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది కనపడుతుంది. అయితే ఖర్చులు ఉన్నా కూడా వాటిని ఉపయోగకరమైన ఖర్చులుగా మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. పొదుపు మార్గాలు చేయడం ద్వారా కొంతవరకు ఖర్చును నియంత్రించడం అనేది జరుగుతుంది. సమాజంలో ఉండే ఏమైనా నూతన పరిచయాలు అవుతున్నా, లేకపోతే ఎవరినే పెద్దవాళ్ళు కలుస్తున్నా
అక్కడ వ్యవహార పరంగా ఎలా మాట్లాడాలి ఏంటి అనేవి ఇలాంటివి క్షుణ్ణంగా తెలుసుకుని అక్కడ మాట్లాడడం అనేది మంచిది. లేకపోతే అనవసరమైన అవమానాలకి, ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం అనేది కనపడుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ, అలాగే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ అంటే అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఎదురువాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండి, దుర్గా ఆరాధన కూడా చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.